హాయ్ గాయ్స్, సూపర్ రాజ్ అది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఆ సినిమా చూస్తాను భయ్య. ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, మనలో ఒక్కడు, కష్టపడి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా సింగిల్ షాట్ లో ఒక 100 minutes మూవీ తీసాడు భయ్య. సినిమా థియేటర్ లో రిలీజ్ చేశాడు. ఫైనలీ ఈ రోజు ఆ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. బుక్ మై షోలో 160K ఇంట్రెస్టెడ్ అని చూపిస్తుంది భయ్య. ఒక చిన్న సినిమాకి, ఏ బ్యాక్గ్రౌండ్ లేని యాక్టర్ సినిమాకి ఇన్ని ఇంట్రెస్ట్ రావడం చాలా గ్రేట్. దానికి సూపర్ రాజా గారు చాలా పబ్లిసిటీ చేశారు. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలుగు స్టేట్స్ తిరిగారు. సో ఈ సినిమాని థియేటర్ కి తీసుకురావడమే పెద్ద అచీవ్మెంట్ అని చెప్పాలి. బట్ ఇప్పుడు రియల్ టెస్ట్ ఏంటంటే సినిమా ఎలా ఉంది దాని గురించి మాట్లాడదాం. సూపర్ రాజా గారు చాలా వీడియోస్ లో చెప్పారు భయ్య, ఆయన చాలా కష్టపడ్డారు అని. అండ్ తన దగ్గర ఉన్న అన్ని డబ్బులు పెట్టేశాడు ఈ సినిమా తీయడంలో అని చెప్పారు. కానీ ఈ సినిమా చూస్తుంటే ఆయన చాలా ఖర్చు పెట్టాడు ఈ సినిమాకి అని చెప్పి అనిపించలేదు భయ్య. సినిమా అప్రాక్సిమేట్లీ ఒక 100 minutes లో తీస్తారు. సింగిల్ షాట్ మూవీ కదా. ప్లాట్ ఏంటంటే హీరో గర్ల్ ఫ్రెండ్ ఆయన వదిలేసి వెళ్ళిపోతూ ఉంటది ఫారెన్ కంట్రీకి. వేరేతో సెటిల్ అయిపోదాం అనుకుంటుంది ఫారెన్ కంట్రీలో. ఆమె ఫ్లైట్ ఎక్కడానికి రెడీగా ఉంటుంది. ఈ న్యూస్ హీరోకి తెలుస్తుంది. హీరో హైదరాబాద్ ప్యారడైజ్ లో ఉంటాడు. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఎయిర్పోర్ట్ కి బైక్ మీద బయలుదేరతాడు తన ఫ్రెండ్ తో. ప్యారడైజ్ టు ఎయిర్పోర్ట్ ఆన్ ద బైక్. ఆ జర్నీ ఏంటి, ఏం మాట్లాడుకున్నారు అనేదే ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ప్లాట్ ఇదొక బోరింగ్ మోటో వ్లాగ్ భయ్య. చాలా మంది మోటో వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి ఈ సినిమా కంటే. ఇదొక ఎక్స్పెరిమెంటల్ మూవీ, కానీ ఒక బ్యాడ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్తాను. మెజారిటీ ఆఫ్ ద సినిమా బైక్ మీద ఉంటుంది భయ్య. బైక్ కి ఒక గోప్రో మౌంట్ చేసినట్టున్నారు. గోప్రో కాస్ట్ ఒక 30,000 ఉంటుంది కొంటే. బైక్ లో పెట్రోల్ అండ్ హీరో ఫేస్ మీద ఒక బ్లడ్ మేకప్ ఉంటుంది. ఇవన్నీ కలిపితే సినిమా బడ్జెట్ మాక్సిమం 70,000 to 80,000 రూపీస్ అయి ఉంటుంది అంతే. దానికి నేను మా ఫ్యామిలీకి సంబంధించిన డబ్బులన్నీ పెట్టేశాను. ఇవన్నీ ఏదో మార్కెటింగ్ గిమిక్ లాగా అనిపించింది నాకు. ఐ ఫెల్ట్ చీటెడ్. అండ్ కావాలని సాగదీస్తున్నట్టు ఉంటుంది భయ్య మూవీ. అక్కడక్కడే బండి తిప్పుతూ ఉంటారు. సినిమా లెంత్ పెంచడానికి అని తెలిసిపోతూ ఉంటుంది. అండ్ కేబుల్ బ్రిడ్జ్ రోడ్ దగ్గర ఏదో మెడికల్ షాప్ దగ్గర ఆపి ఏదో టాబ్లెట్ కొంటారు భయ్య. అక్కడ మెడికల్ షాప్ ఎక్కడ ఉందో నాకు అర్థం కావట్లేదు. కుమారి ఆంటీ షాప్ దగ్గర మెడికల్ షాప్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది. అండ్ ఆ టాబ్లెట్ కూడా బ్లడ్ ఫ్లో ఆగడానికి వాళ్ళ ఫ్రెండ్ తీసుకొస్తాడు. కానీ అది చూస్తే ఎల్డోపర్ టాబ్లెట్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఎల్డోపర్ టాబ్లెట్లు మోషన్స్ ఆగడానికి వాడుతూ ఉంటారు. అంటే మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వలేదు ఆడియన్స్ కి. సరే ఏది పడితే అది తీసేస్తే చూసేస్తారులే అనుకుని తీసినట్టుంది. సింగిల్ షాట్ లో సినిమా తీసేయాలి, అదొకటే అజెండా లాగా పెట్టుకున్నారు. మంచి సినిమా తీయాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి అనేది కాదు వీళ్ళ పాయింట్ అనేది ఈ సినిమా చూసాక క్లియర్లీ అర్థమైపోయింది భయ్య. MS ధోని తన డెబ్యూ మ్యాచ్ లో చాలా లో స్కోర్ కి అవుట్ అయిపోతాడు భయ్య. ఆ మ్యాచ్ లో ఆయన పూర్ పర్ఫార్మెన్స్ వలన ఆయనకి నెక్స్ట్ మ్యాచ్ దొరకడానికి, ఇండియా టీమ్ లో ఎంట్రీ దొరకడానికి చాలా ఇయర్స్ పట్టింది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకొచ్చానంటే సూపర్ రాజా గారు చాలా మంచి పబ్లిసిటీ చేశారు. చాలా బజ్ క్రియేట్ చేశారు తన సినిమాకి. సినిమా బాగుంటుందని కూడా ప్రామిస్ చేశారు. జనాలు థియేటర్ కి కూడా వచ్చారు. థియేటర్ మొత్తం నిండిపోయిందని చెప్పాను కానీ ఈయన ప్రామిస్ చూసి థియేటర్ కి వచ్చి ఉంటారు కదా, ఆయనని జెన్యూన్లీ సపోర్ట్ చేద్దామని. కానీ ప్రోడక్ట్ చాలా బ్యాడ్ గా ఉంది భయ్య. సో ఆయన క్రెడిబిలిటీ దెబ్బతింటుంది. నెక్స్ట్ టైం జనాలు ఆయన్ని నమ్మడం కూడా మానేస్తారు. సో ఇక్కడ బాటమ్ లైన్ ఏంటంటే ఆపర్చునిటీ మళ్ళీ మళ్ళీ మన తలుపుని నాక్ చేస్తూ ఉండదు. ఆపర్చునిటీ వచ్చినప్పుడే గ్రాబ్ చేయాలి. బట్ ద రియల్ క్వశ్చన్ ఈ సూపర్ రాజా MS ధోని. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుండరు. ఈ సినిమా నన్ను డిసప్పాయింట్ చేసింది. మీరే చూసి డిసైడ్ అవ్వండి భయ్య, ఈ ఎక్స్పెరిమెంట్ మీకు వర్కౌట్ అయిందా లేదా. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1 tomato భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటో ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.